నిద్రపోకూడదు కదా. నైట్ నిద్రపోయామంటే పగలు నిద్ర రాదు. సో అలాగే మన బాడీకి ప్రాపర్ గా ఎక్సర్సైజ్ కావచ్చు, అలాగే వాకింగ్ కావచ్చు, కంపల్సరీ అవసరం. సో ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? మార్నింగ్ వాకింగ్ కావచ్చు ఆర్ ఫిట్ మాత్రమే మనం ఎదుటి వాళ్ళకి చెప్తాం, అవునా కదా? సో మనం ప్రాపర్ గా మన బాడీకి ఎక్సర్సైజ్ కంపల్సరీ అవసరం, వాకింగ్ కంపల్సరీ అవసరం. చాలా మంది ఇక్కడ లేడీస్ చెప్తా ఉంటారు, మేడం మేము వంటగదిలో తిరుగుతున్నాం, హాల్లో తిరుగుతున్నాం అని చాలా మంది చెప్తా ఉంటారు తెలుసా. సో మీరు అలా తీసుకున్నప్పుడు కాదు, కంపల్సరీ మీ బాడీకి ఒక ½ కానీ ఒక 20 minutes కానీ, అంటే ఎక్కువ అంటే 35-40 years వాళ్ళకి చేసినంత సేపు కూడా సో వాళ్ళ బాడీకి ఏదైతే సపోర్ట్ అవుతుందో అంతసేపు మీరు వాకింగ్ కావచ్చు, ఫిట్ అవర్ కావచ్చు చెయ్యొచ్చు. సో కంపల్సరీ అంటే చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా కూడా కంపల్సరీ వాకింగ్ కావచ్చు, ఫిట్ అవర్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎంతమంది స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారు? తగ్గించుకున్నారా? మరి ఇలాంటి పాజిటివ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కంపల్సరీ మేము స్ట్రెస్ తగ్గించుకున్నాం మేడం అన్న వాళ్ళు ఉంటే మరి ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? ఎందుకనంటే కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో ఆటోమేటిక్ గా కనిపిస్తున్నప్పుడు ఏమైపోద్ది అంటే సేమ్ ఇదే గ్యాస్ట్రిక్ వల్ల ఇంత అంటే ఓన్లీ ఒక గ్యాస్ ట్రబుల్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అయితే మనం అంటే ఎన్ని మార్చుకోవాలి. సో ప్రాపర్ గా వాటర్ కావచ్చు, టైం టు టైం ఫుడ్ కావచ్చు, అలాగే మనం ప్రాపర్ గా అంటే ఏం ఫుడ్ తీసుకుంటున్నా, ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్ గా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే మరి ఒకసారి హ్యాండ్ రేస్ చేయొచ్చు కదా. హ్యాండ్ రేస్ చేస్తారా మరి? ఓకే, సూపర్ అనమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్కగా రియాక్షన్స్ ఇస్తున్నారు. అలాగే మనకి కంపల్సరీ కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఎంతమంది 2 times షేక్ తీసుకుంటున్నారు? మేము కంపల్సరీ 2 times షేక్ తీసుకుంటున్నా. సో వెయిట్ మెయింటెనెన్స్ పోతే 1 time సరిపోతుంది. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో కానీ, వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్ లో కానీ కంపల్సరీ కూడా 2 times షేక్ అనేది ఇంపార్టెంట్. ఎంతమంది లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలనుకుంటున్నారు? సో మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా, మంచి లైఫ్ లీడ్ చేయాలన్నా కంపల్సరీ మనకి ఈ మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నామో కొన్ని రకాల ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, సార్ చెప్తుంటారు కదా మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన బాడీకి ఏదైతే సపోర్ట్ అవ్వాలో మనం ఈ షేక్ తీసుకున్నప్పుడు 114 రకాల ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు మన బాడీకి అబ్జర్షన్ అవుతుంది. అవునా? తీసుకుంటున్నారా? సో 2 times షేక్ తీసుకుంటున్నారా? కంపల్సరీ కూడా 2 times షేక్ తీసుకోండి. వెయిట్ మెయింటెనెన్స్ వాళ్ళు 1 time సరిపోదు, 1 time తీసుకోవచ్చు. సో లైఫ్ లాంగ్ కూడా మనం హెల్దీగా ఉండడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలా మంది కూడా సివియర్ గ్యాస్ ట్రబుల్, ఇప్పుడు నేను ఏదైతే కొన్ని రకాల సిమ్టమ్స్ చెప్పానో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ ట్రబుల్ అనేది కొన్ని రకాలు చెప్పాను కదా. సో మన హెర్బల్ లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ మామూలుగా ఉందన్నమాట. సో అదేంటి అని అంటే ఎవరు చెప్తారు? ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అనమాట. కంపల్సరీ నేనే చెప్తాను, ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రేస్ చేస్తారు కాబట్టి. ఓకే, హ్యాండ్ డౌన్ చేయండి సార్. ఓకే, బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉందన్నమాట. అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సపోర్ట్ అవడానికి ఈ ప్రొడక్ట్ అనేది సపోర్ట్ అవుతుంది. అలోవెరా సార్, అలోవెరా ఉన్న వీడియో ఉంటే ప్లే చేస్తారా సృజన్ సార్? సో అలోవెరా చాలా సో మీరందరూ రియాక్షన్ చూపించట్లా, అందుకనే రావట్లా వీడియో. మీరందరూ స్క్రీన్ ముందే ఉన్నారు కదా, రియాక్షన్ చూపిస్తే వీడియో వచ్చేస్తుంది. Let's show you a refreshing way to increase your fluid intake and keep your digestive system healthy. This is the aloe vera plant, one of nature's wonderful gifts. It is a natural healer and it is traditionally used for its digestive health benefits.
We are bringing the goodness of aloe vera in the most efficient way with Herbalife Aloe Concentrate, a refreshing and soothing aloe beverage mix formulated with premium quality aloe vera to support your digestive system. Aloe helps soothe your stomach, absorb nutrients, and keep your intestines healthy. Herbal Aloe Concentrate contains no artificial colors and low on calorie. Simply mix 15 ml of Herbal Aloe Concentrate in 120 ml of water to enjoy a healthy, refreshing, and great tasting drink. Aloe vera is known to have digestive benefits and may also support hydration when consumed as a refreshing drink. Herbalife Aloe Concentrate. ఓకే, ఎలా ఉంది వీడియో? సో బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. సో అలోవెరా అనేది మంచిగా సపోర్ట్ అవుతుంది. సో అలోవెరా అనేది కలబంద అన్నమాట. సో కలబంద అంటే ఇక్కడ చాలా మంది కూడా మీరు అనుకోవచ్చు, కలబంద మాకు కూడా దొరుకుతుంది కదా మేడం అని. అవునా? సో కలబంద అన్నమాట. సో వండర్ హెర్బ్ అంటారు. సో దీన్ని సో కలబంద అనేది చాలా మంది కూడా రకరకాలుగా ఉపయోగిస్తా ఉంటారన్నమాట. చాలా మంది కూడా హౌస్ లో కూడా ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు కదా, హౌస్ లో కూడా ఉంటుంది. సో ఏదైతే హౌస్ లో కొంతమంది చెట్లు పెంచుకుంటా ఉంటారో, కొంతమంది ఏంటంటే ఫేస్ కి అప్లై చేస్తా ఉంటారు. సో అలోవెరా అనేది మంచిదే, కానీ కలబంద మొత్తం మంచిదా? మంచిది కాదు కదా. సో అలాగే మనం ఏదైతే కలబంద లోపల ఏదైతే గుజ్జు లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఏదైతే కలబందలో తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఈ ప్రొడక్ట్ ఉంది. ఏంటి అంటే అలోవెరా. ఇందాక మీకు వీడియో చూపించాను కదా, అలోవెరా అన్నమాట. సో ఇది అంటే అలోవెరాలో ఎక్స్ట్రాస్ నుంచి తీసి మనకి ఏదైతే రెడీమేడ్ గా ఒక జ్యూస్ రూపంలో మనకి రూపొందించబడుతుంది అన్నమాట. సో చూసారుగా, సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సపోర్ట్ అవుతుంది ఈ అలోవెరా అనేది. అలోవెరా అంటే ఎక్కడైతే న్యూట్రిషన్ పార్ట్స్ లో కానీ నుంచి ఎక్స్ట్రాస్ తీసి మనకి రెడీమేడ్ గా ఇస్తుంది అనమాట. అసలు ఈ అలోవెరా బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ అలోవెరా తీసుకోవటం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రకాల బెనిఫిట్స్ ఏంటి, సో ఆ బెనిఫిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఎవరికైతే ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మంచిగా రిజల్ట్ వచ్చింది మేడం, మా గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అయింది, సో చక్కగా కూడా మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతున్నా అన్న వాళ్ళు ఉంటే లాస్ట్ లో హ్యాండ్ రైస్ చేయండి. ఓకేనా మరి? ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోవెరా బెనిఫిట్స్ చూద్దామా. చాలా మంది కూడా రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మనకి ఈ అలోవెరా అనేది డైజెషన్ ప్రాబ్లం అనేది మనకి కంట్రోల్ అవటానికి చక్కగా సపోర్ట్ అవుతుంది. చాలా మంది మీరు ఇందాక చెప్పాను కదా, మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, ప్రాపర్ డైజెషన్ అనేది ఫ్రీగా లేకపోవటం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అలాగే ఈ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేయడానికి మనకి అలోవెరా అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది. మనకి ఏదైతే బాడీకి కొన్ని రకాల న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అవ్వాలో, సో అబ్జార్ప్షన్ అవ్వటానికి ఈ అలోవెరా అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే మన బాడీలో ఆటోమేటిక్ గా స్మాల్ ఇంజెక్షన్, లార్జ్ ఇంజెక్షన్ అని రెండు ఉంటాయి. సో వాటిని కూడా మంచిగా వీటిని సపోర్ట్ చేయడానికి ఈ అలోవెరా అనేది చక్కగా కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. సో అలాగే ఎంతమందికి స్కిన్ హెల్దీగా ఉండాలనుకుంటున్నారు? ఏంటి మేడం, ఏ ఏజ్ లోనైనా కంపల్సరీ మన స్కిన్నే కదా కనిపిస్తా ఉండేది. మన స్మైల్ ఇచ్చినా కావచ్చు, మన స్కిన్ హెల్దీ కనిపించాలంటే కంపల్సరీ కూడా మనకి అలోవెరా అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది అనమాట. అలాగే చాలా మంది యంగ్ పీపుల్స్ ఉంటారు. సో యంగ్ పీపుల్స్ కూడా వాళ్ళకి పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పింపుల్స్ కంట్రోల్ చేయటానికి కూడా మనకి ఈ అలోవెరా అనేది మంచిగా సపోర్ట్ అవుతుంది. అంటే చాలా మంది కూడా కొన్ని రకాల చాలా మంది కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, చాలా మంది కూడా లేడీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతా ఉంటారు. సో వాళ్ళ ఈ ఏదైతే ఎఫ్రెష్ తీసుకోవటం వల్ల, ఎఫ్రెష్ తో పాటు అలోవెరా తీసుకోవటం వల్ల మంచిగా కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. సో చాలా మంది కూడా హలో మేడం, నేను యోగిన్ మేడం. చెప్పమ్మా. ఒక కస్టమర్ వస్తే క్లబ్కి పంపాను మేడం, సార్ ఫోన్ ఎత్తకపోతే మీకు కాల్ చేశాను. అవునా, చేశారా మరి తర్వాత? చేశాను సార్, చేశారు, క్లబ్కి వెళ్ళారు. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. కదా కండలు పట్టిపోతాం అట్లా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ అలోవెరా అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది అనమాట. ఎంతమంది యూజ్ చేస్తున్నారు మరి ఈ అలోవెరా?
అలోవెరా తీసుకోవచ్చు. అలాగే మన గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవ్వటానికి కూడా మంచిగా మనకి ఎఫ్రెష్ అనేది మనం మార్నింగ్ లేవగానే మన డే దేంతో స్టార్ట్ అవుతుంది? హాట్ వాటర్ అలాగే ఎఫ్రెష్ అన్నమాట. సో ఎఫ్రెష్ తో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం చూసారా డైజెషన్ ప్రాబ్లం అనేది ఫ్రీగా ఉంటది. సో అలోవెరా కూడా మనం ఎఫ్రెష్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మేడం గారిని అడుగుదాం ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మరి ఎలాగుంది ఏంటి అని. సో అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ పేరు? నా పేరు గ్లోరీ. మా కోచ్ గారు బ్రహ్మం గారు అప్రెస్ కోసం వచ్చి మౌలాలి సారు నాకు కీళ్ళ వాతం అట్లా ఉంది, నేను అందుకనే అలోవెరా వాడుతున్నాను. నాకు చాలా బాగుంది. మీరు అన్నారు బాడీ వీట్ గా ఉంటదని, బాడీ వీట్ అనేది కూడా లేకుండా కాళ్ళు మంటలు లేకుండా బాగుంది. మేడం ఎన్ని మంత్స్ నుంచి న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేస్తారు మేడం మీరు? నేను 3 సంవత్సరాలు అయితే 3 years నుంచి కమ్యూనిటీలో ఉన్నారా? వావ్ సూపర్ మేడం. అసలు అంటే మేడం మీకు 3 years నుంచి కూడా కమ్యూనిటీలో ఉన్నారు. ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు? అంటే నాకు థైరాయిడ్ కూడా ఉంది, అందుకని అటు ఇటుగా 13 కేజీలు దగ్గర. వావ్ సూపర్ మేడం. 13 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారంట మేడం గారు. ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చు కదా. సో బయట చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వక, సో మంచి న్యూట్రిషన్ అనేది దొరకక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కదా. సో చూసారా మేడం, అవును. తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ వచ్చింది మేడం గారికి. మేడం మీకు ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ ఇప్పుడు ఎలా ఉంది మేడం? మరి ఓకేనా మేడం? థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంది. 125 పవర్ వాడేదాన్ని మేడం గారు, ఇప్పుడు 50కి వచ్చాను. వావ్ సూపర్ మేడం. ఎందుకనంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మందికి థైరాయిడ్ వస్తే అసలు లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది, కంట్రోల్ అవ్వట్లేదు అని చాలా మంది బయట రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా మేడం. సో ఈ కమ్యూనిటీలోకి మన కమ్యూనిటీలో జాయిన్ అయినాకనే నాకు కంట్రోల్లో వచ్చింది మేడం గారు. సూపర్ మేడం. మేడం ఏమేమి యూజ్ చేస్తారు మేడం ప్రొడక్ట్ మీరు? అంటే సప్లిమెంట్లు కూడా, జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్లు వచ్చేసి జాయింట్ సపోర్టు, మల్టీవిటమిన్, లైఫ్ లైన్, త్రిపుల, కాల్షియం ఇది వాడుతూ మంచిగా కమ్యూనిటీలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మొత్తం యూజ్ చేశారనమాట. సో గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అయిందా మేడం అలోవెరా తీసుకున్నాక మరి? అంటే గ్యాస్ ట్రబుల్ కానీ కాదు, మామూలుగా నా బాడీ అంతా వీటుగా, అంటే కీళ్ళవాతానికి సంబంధించి వీటుగా అయిపోతా ఉంటది. మోకాళ్ళ దగ్గర ఇదంతా చేతులు, అది అది కూల్ కోసమై నేను వాడుతున్నా మేడం. గ్యాస్ ట్రబుల్ బాగా. ఓకే సూపర్ మేడం. ఎలా ఉన్నారు? ఓకేనా మరి? హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు? ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా మేడం మరి? కోచ్ కి, ముఖ్యంగా సుధీర్ సార్కి, ఇంకా పెద్ద సార్ ఉంటారు కదా, ఇది ప్రొడక్ట్ తయారు చేస్తుంది సార్కి. నాకు ఆ పేరు రాలేదు మేడం గారు. మార్కెస్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ సార్ క్లాస్ వల్లే నేను ఇంత వినాలి అనే ఆసక్తి కలిగింది నాకు. సూపర్ మేడం. ఓకే చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు ఎవరికి థ్యాంక్ యూ చెప్తారు? ఎవరైతే మనకి కమ్యూనిటీలోకి పరిచయం చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై కోచ్ కదా. సో ప్రతి ఒక్కరు మీ కోచ్ మీరు ఒకసారి థ్యాంక్ యూ చెప్తారా మరి? సో మీ రియాక్షన్ చూపిస్తారా? సో సుబ్బారావు గారు ఒకసారి అన్మ్యూట్ చేశాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడరా సుబ్బారావు. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఓకే. గీత సుఖీ భవ. ఎందుకనంటే మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో మీరు చెప్పినప్పుడు మాత్రమే మీ రిజల్ట్ విని ఎవరికొకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎంతో కొంత కనెక్టివిటీ అవుతుంది, అవునా? సో మనకు సుధీర్ సార్ ఏం చెప్తారు? మన వాయిస్ 10 మందికి ఆయుష్ అవ్వాలి కదా. సో కొన్ని ఇక్కడికి వచ్చాక మార్చుకున్నప్పుడు మాత్రమే. ఓకే మేడం.
గీతా సుఖీ బాబా గుడ్ మార్నింగ్ మేడం. రావట్లేదా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు శ్రీదేవి, నేను నర్సాపేట నుంచి మాట్లాడుతున్నా. మా కోచ్ వెంకట్రావు సారు. ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు మీరు అలా చెప్పిన అన్ని సింటమ్స్ అన్నీ ఉన్నాయి మేడం. అంటే టీ తాగటం వల్ల వాటర్ ఎలా తీసుకోవాలో తీసుకోపోవడం అన్ని తెలవక ఆ గ్యాస్ ట్రబుల్ సివియర్గా వచ్చింది. టయానికి తినపోవటం వల్ల కుట్ అయ్యేసరికాల షాప్ అయ్యేసరికాల. కానీ ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ట్యాబ్లెట్ వేసుకుంటేనే నాకు ఆ డే అనేది గడిచేది మేడం. నాకు మా సార్కి అట్లట్లే తీసుకొచ్చుకొని పెట్టుకునే వాళ్ళం. గ్యాస్ ట్రబుల్ మాత్రలు ఉదయం సాయంత్రం వేసుకోవాలి. తగ్గపోతే ఈనో ప్యాకెట్లు కూడా రెండు తాగాల్సి వచ్చేది మేడం. నాకు ఎక్కడా రాదు మేడం, గొంతుకాడే అసలు వంగలేను, చీపిరి పెట్టి ఓడవలేను. ఎంత గ్యాస్ ట్రబుల్ అంటే అంత గ్యాస్ ట్రబుల్. నైట్కు నైట్ ఎప్పుడు ఏమైపోద్దో కూడా తెలవదు మేడం. అట్లాగనే ఒకరోజు వచ్చింది మేడం గ్యాస్ ట్రబుల్. అసలు తట్టుకోలేకపోతుంటే మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు మేడం. తీసుకెళ్తే ఆ రోజు సండే అయింది. మేడం గారు, పెద్ద డాక్టర్ గారు లేరు. వీడియో కాల్ చేసి చెకప్ చేస్తే ఈ అమ్మాయికి స్ట్రోక్ వచ్చింది, ఆ అరగంట కూడా బతకలేదు అన్నారు మేడం. అర్జెంటుగా అంబులెన్స్లో నర్సాపేట తీసుకెళ్ళాలి, లేకపోతే అమ్మాయి చచ్చిపోద్ది అని అన్నారు మేడం డాక్టర్ గారు. ఆ టెన్షన్ చెప్పలేకపోతున్నా మేడం, ఆ బాధ. ఎండోస్కోప్ 2 సార్లు వేయించుకున్నా మేడం. 2 సార్లు వేయించుకున్నా కూడా తగ్గలేదు. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళా, 20 నిమిషాలు కూడా పట్టలేదు మేడం. మా ఊరు నుంచి నర్సాపేట వచ్చేసరికల్లా అంబులెన్స్ లో తీసుకొచ్చారు. అమ్మాయి కాలేజీలో చదువుతుంది. మా సార్ అయితే ఫోన్లో వస్తున్నా మాట్లాడలేకపోయారు. అమ్మ లేదు, అమ్మ చనిపోయింది, అమ్మ చూపు లేదు, మాట లేదు, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చే అమ్మ అన్నారు. అమ్మాయి తిరుమలలో చదువుతుంది మేడం. నా 10ంటికి 12ంటికి కూడా చెప్పలేకపోయారు. అంటే 2 గంటలు 4-5 గంటల తర్వాతనే మేము చెప్తామన్నారు. దేవుడి పుణ్యం కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ తెల్లారి కూడా అట్లానే వచ్చింది. నా గుంటూరు తీసుకెళ్ళి ఎండోస్కోప్ వేయించి మళ్ళీ ఓకే మేడం, ఎందుకనంటే మేడం బిఫోర్ ఒక గ్యాస్ ట్రబుల్ వల్ల కావచ్చు చాలా సఫర్ అయింది. అది సఫర్ అయిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది అనమాట. బాగా సఫర్ అయ్యా మేడం. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ పరిచయం అయిందో, అది వచ్చిన 4 నెలలకి ఇది పరిచయం అయింది మేడం. మా సార్ ఇది ఎన్ని హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే, 20 లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ టాపిక్ ఏంటో ఈ సుధీర్ సార్ టాపిక్ ఎప్పుడైతే విన్నానో నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ముందు మా కోచ్కి థ్యాంక్ యూ, మాకి సార్కి థ్యాంక్ యూ, సుధీర్ సార్కి ముఖ్యంగా థ్యాంక్ యూ. సుధీర్ సార్ లేకపోతే ఇలా నేను నా బిడ్డకి తల్లి లేకపోయేదాన్ని మేడం. సుధీర్ సార్కి థ్యాంక్ యూ, వందనాలు మేడం. ఇంకా చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ మేడం. సూపర్ అమ్మా. చూసారా మేడం గారు 7 months లో 25 kgs వెయిట్ లాస్ అయ్యారు హెల్దీగా. సో మంచిగా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అయింది. మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది. బిఫోర్ వచ్చేసి మేడం గారి టీ కొట్టు అనమాట. మార్నింగ్ మనం డే అనేది ఎప్పుడైతే మనం అంటే ఇక్కడ చాలా మంది కూడా బిఫోర్ వచ్చేసి అంటే ఇక్కడ ఈ కమ్యూనిటీలోకి వచ్చాక ఓకే అర్థమైంది. బిఫోర్ వచ్చేసి మార్నింగ్ లేగానే టీ కావచ్చు, అట్లాగే కాఫీ తీసుకుంటా ఉంటాం, అవునా? సో ఇంతకు ముందు బిఫోర్ కూడా నేను అట్లాగే చేసేదాన్ని. నాకు ఎందుకు సివియర్ గ్యాస్ట్రిక్ వచ్చేదంటే ఆటోమేటిక్ ఏమైపోద్ది అంటే మార్నింగ్ లేవగానే గంటగా టీ తాగుతా ఉండాలి. అలా ఉండే సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మన డే స్టార్ట్ అవుతుందంటే కంపల్సరీ హాట్ వాటర్ అలాగే ఎఫ్రెష్ అనమాట. ఎంతమంది ఎఫ్రెష్ తీసుకుంటున్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా మరి? మాకు అసలు మార్నింగ్ అంటే మన డే ఎట్లాగా సుధీర్ సార్ టాపిక్ అయితే ఎలా మిస్ అవుతున్నామో అలాగే కంపల్సరీ ఎఫ్రెష్ ఒక్క రోజు లేకపోయినా కానీ మనకేమనిపిస్తుంది? సో కంపల్సరీ మన డే స్టార్టింగ్ ఏంటంటే ఎఫ్రెష్ తోటే అనమాట. సో ప్రతి ఒక్కరిలో కూడా మన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వటానికి కూడా ఈ ఎఫ్రెష్ కావచ్చు, అలాగే అలోవెరా ఉంటుంది, అలాగే అలో ప్లస్ ఉంటుంది. అలో ప్లస్ కూడా మంచిగా కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. సో అలో ప్లస్ వీడియో ఏమైనా ఉందా సార్?
సృజన్ సార్. ఒక్క నిమిషం చూస్తా. అంతేనా? ఇంకెవరో గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవ్వలేదా? సో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ట్రబుల్ అనేది మంచిగా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. సో ఇంకెవరైనా రిజల్ట్ షేర్ చేస్తారా? మరి హ్యాండ్ రైస్ చేస్తారు, ఈ లోపు వీడియో వస్తుంది. సో ఫోటో ఉంటే షేర్ చేయండి సార్, లేకపోతే ఫోటో ఏదైనా ఉంటే షేర్ ఓకే ఓకే ఓకే. హలో, నా పేరు సుబ్బారెడ్డి, మా తాళ్ళూరు. మా కోచ్ డాక్టర్ రోహిత్ కుమార్, అప్లైన్ కోచ్ బ్రహ్మేశ్ సార్. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 6 నెలలు అవుతుంది సార్. నాకు ఈ కమ్యూనిటీ రాకముందర గ్యాస్ ప్రాబ్లం కొంచెం ఎక్కువగానే ఉండేది. ఆ పప్పు తిన్నా కానీ నాకు పులిగా వచ్చేటటువంటివి. ఇప్పుడు అలోవెరా వాడటం వల్ల నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అయింది సార్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే సార్, ఏం మార్చుకున్నారు? బిఫోర్ ఏం అలవాట్లు ఉండే, ఇప్పుడు ఈ కమ్యూనిటీలోకి వచ్చాక ఏం మార్చుకున్నారు సార్? అంతకుముందు మామూలుగా వైట్ రైస్ ఎక్కువగా తినేవాడిని, చికెన్ అవి తినేవాడిని మేడం. ఇప్పుడు చికెన్ అవి మొత్తం మానుకున్నాను. దీంట్లో వచ్చిన తర్వాత మసాలా ఫుడ్ మొత్తం మానుకున్నాను. అప్పుడు పప్పు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్గా ఉండేది. ఇప్పుడు పప్పు ఎక్కువ తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ ఏం లేదు ఈ అలోవెరా వాడటం వల్ల. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను మేడం. సార్ ఎన్ని కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు సార్? నేను 10 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను మేడం. సార్ సూపర్ సార్. ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలా మరి? సుధీర్ సార్కి థ్యాంక్ యూ, మా కోచ్కి థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ, హ్యాపీ భోగి. సార్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉంటే షేర్ చేస్తారు ఈ లోపు. సో అలో ప్లస్ అనమాట. సో మనకి గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అవ్వడానికి కూడా మంచిగా సపోర్ట్ అవుతుంది అలో ప్లస్ అనేది. ఇందాక చెప్పాను కదా, అలోవెరాగా అలాగే ఫ్రెష్ అలో ప్లస్ ఈ మూడింటికి కూడా చక్కగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సార్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఉంటే సెండ్ చేస్తారా మరి? సుబ్బారావు సార్ బిఫోర్ ఆఫ్టర్ ఉంటే సెండ్ చేయండి ఈ లోపు. సో ఎంతమందికి నచ్చింది టాపిక్? ఎంతమంది ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారు? సో నేను ఏదైతే కొన్ని రకాల పాయింట్స్ చెప్పానో, సో ఆ పాయింట్స్ మీరు ఏదైతే చెయ్యట్లేదో అవి ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే సార్, బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏమైనా వీడియోస్ ఉంటే షేర్ చేస్తారా సుజన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుధీర్ సార్, సుఖీభవ కమ్యూనిటీ సిస్టమ్. ఫస్ట్ టైం అనమాట నేను మాట్లాడటం. మీ అందరికి నచ్చిందా మరి? మీ అందరికి నచ్చితే రియాక్షన్స్ ఇవ్వచ్చు కదా. సో ఈ రోజు పండగ భోగి సందర్భంగా మీరు ఏదైతే ఉందో, ఏదైతే అంటే కొన్ని మనకు కూడా కొన్ని మార్చుకోవాల్సినవి ఉంటాయి కంపల్సరీ, అవన్నీ